నమస్కారం. నా పేరు చిలుకూరి శ్రీనివాసమూర్తి. న్యూ వేవ్స్ సబ్స్క్రైబర్లకు వీక్షకులకు కూడా ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అనే యొక్క గ్రహస్థితి, ఆ యొక్క గ్రహ గతులను కూడా దృష్టిలో పెట్టుకుని ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ ద్వాదశ రాశుల వారికి ఫలితాలు అనేవి అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకుని తెలియజేస్తూ ఉన్నాము. మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలియగలవని గమనించగలరు. కావున అనుభవజ్ఞులైనటువంటి పండితులచే ఆ వ్యక్తిగత జాతకాలని కనుక చూపించుకుంటే మీకు జాతక వివరాలన్నీ కూడా సవివరంగా, తరుణోపాయాలను కూడా సరిగ్గా మనం సూచించుకుని దాని యొక్క విషయాల్ని మనం అవగతం చేసుకుని మన జీవితాన్ని ఒక సన్మార్గంలో సనాతన సాంప్రదాయాలకు అనుగుణంగా మనం మలుచుకోవడానికి చక్కటి ఉపయోగకరమైనటువంటిది జ్యోతిష శాస్త్రము. ఎంతోమంది మహర్షులు చేసిన కృషి వల్ల ఆ యొక్క కాంతిపుంజాల కదలికలను, అనేక రకాలైనటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలను, అనుభవాలను అన్నింటినీ కూడా జోడించి వేదాల్లోంచి ఒక అంగము ఈ జ్యోతిష్ శాస్త్రము. ఈ జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు అంటే పట్టి పీడించినవి అనే అర్థము. ప్రతి ఒక్క చరాచర జీవకోటిలో కూడా అన్నింటిపై ఈ యొక్క గ్రహాల ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది. సాక్షాత్తు జగన్నాటక సూత్రధారి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అంశం మనది. చరాచర సృష్టికి కూడా ఆవిర్భూతుడైనటువంటి పరమేశ్వరుని యొక్క పుత్రులం మనము. కాబట్టి మనం కూడా ఆ భగవతత్వాన్ని పొంది సన్మార్గంలో సనాతన ఆచారాలని కనుక మనం ఆచరిస్తూ ఉంటే తప్పకుండా అందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తూ ఉంటాయి. అనుభవమైనటువంటిది, అనుభవపూర్వకంగా ఆచరణీయమైనటువంటిది, వీటన్నిటినీ కూడా మూలంగా ఆధారం చేసుకుని జ్యోతిష శాస్త్రం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలతో ఆనందంగా కాలం గడిపేటటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఏదైతే మీరు చేస్తున్నటువంటి పనులు ఉన్నాయో అవి వేగవంతంగా పూర్తి చేయగలుగుతుంటారు. మీకు ఈ వారం అనుకూలంగా ఉండి ఒత్తిళ్లు కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉన్నది. మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇతరులను చూసి మీ దృష్టి కోణం మార్చుకుంటారు. మీ తల్లిదండ్రులు, సంతానం కూడా మీకు దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. గతం కంటే కూడా మెరుగైన స్థితిలో ఉన్న మన భావంలో మీకు కలుగుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. పరోపకారానికి ఎక్కువ మక్కువను చూపుతూ ఉంటారు. ఈ వారంలో మీరు ముఖ్యంగా రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసి ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయటం అనేది శ్రేయస్కరమైనటువంటి సూచన. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారు ఈ వారం ప్రారంభంలో కొంత కష్టాలు కలిగిస్తాయి. ఇతరులు ఎవరైతే ఉన్నారో మీ అభిప్రాయాలను వ్యతిరేకిస్తూ ఉంటారు. మీకు అనవసరమైన సంబంధం లేని విషయాలు వాటిపై అవన్నీ కూడా మీపై రుద్దటం వల్ల మీ మనస్సుకు ఇబ్బంది కలుగుతుంది. పుట్టింటి వాళ్ళతో కలిసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. వివాహ విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, సలహాల విషయంలో కానీ, అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం ఆసక్తి ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం కూడా సూచిస్తూ ఉన్నది. విందులు, విలాసాలకు కూడా సమయాన్ని వెచ్చించేటటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. మీకు అత్యంత ఉపయోగకరమైనటువంటి వస్తువులను, పరికరాలను కూడా సమకూర్చుకుంటారు. ముఖ్యంగా ఏవైతే ప్రతికూల పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉంటాయో ఆ సందర్భాల్లో మీరు విష్ణు సహస్ర నామాలను చదవటం కానీ లేదా వినటం కానీ చేయటం వల్ల కార్యం సానుకూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. తదుపరి మిథున రాశి. ఈ వారం వ్యాపారులకు సంబంధించి కొత్త పెట్టుబడులు పెడతారు. అవి మీకు మున్ముందు లాభసాటిగా ఉండే అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. నిస్సహాయులు, నిరాశ్రయుల పట్ల జాలిని, కరుణని కూడా చూపించి కొంత దాన ధర్మాలు చేసేటువంటి అవకాశం కూడా సూచిస్తూ ఉన్నది. కలహాలు, వాద వివాదాలకు కూడా దూరంగా ఉండడం మంచిది. ఏదైతే మీరు మాట్లాడే మాటలైతే ఉన్నాయో అదుపులో ఉంచుకోండి. లేకుంటే ఇబ్బందులు చవి చూడాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చేటటువంటి గ్రహస్థితి మీ యొక్క రాశిలో ఉన్నది.
టెక్నికల్ రంగంలో ఉండేవారు విద్యార్థులు కూడా అభివృద్ధిని సాధిస్తారు. తీరిక సమయంలో ఓం పుష్కరాక్షాయ నమః అని స్మరించుకొని ఆ పుష్కరుని మీరు తలుచుకొని కనుక పనులు నిర్వర్తిస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగే అవకాశం సూచన. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి వాద వివాదాలతో మీరు కాలం గడిపేటువంటి అవకాశం ఎక్కువగా సూచిస్తూ ఉన్నది. వస్తువులు కొనడంలో ఆసక్తిని చూపించే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రహస్య కార్యకలాపాలు, రహస్య సమావేశాలు జరిపే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది. వారం మధ్యలో పనుల్లో మంచి అనుకూలం ఉన్నది. చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి నిదానంతో నెరవేర్చుకోవాల్సినటువంటి స్థితి నెలకొని ఉన్నది. ఈ వారం చివరిలో కొంచెం నిరాశలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. తొందరపడి నిర్ణయాలు తీసుకుని పనులు ప్రారంభం చేస్తే అంతరాయాలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తూ ఉన్నది. వీటి యొక్క కార్యముల యొక్క పరిహారం కోసం మీరు నిత్యం గోమాతకు లేదా బుధవారం నాడు పెసర్లు బెల్లము ఆహారంగా ఇవ్వండి. మీ యొక్క కార్యాలను నిర్విఘ్నంగా కొనసాగించుకోండి. తదుపరి సింహరాశి. ఈ వారం రాజకీయ రంగం వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజకీయాల్లో మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక మార్గదర్శకత్వం అయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో కానీ కార్యాలయాల్లో కానీ ముఖ్య బాధ్యతలు మీకు అప్పగించబడతాయి. వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మంచి లాభసాటిగా ఉంటాయి. ఆర్థిక అనుకూలతల వల్ల మీలో మంచి ఉత్సాహం నెలకొంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం మీ కార్యాచరణ విస్తరించే అవకాశం ఎక్కువగా సూచిస్తూ ఉన్నది. శారీరక శ్రమ ఏదైతే ఉందో కొంచెం ఎక్కువ అయ్యే అవకాశాలు సూచిస్తూ ఉన్నాయి. ప్రతినిత్యం కూడా మీరు ఏ కార్యక్రమానికైతే బయలుదేరదామని అనుకుంటూ ఉంటారో ఆ రోజున సూర్యునికి నమస్కారం చేసుకుని భాస్కరో నమస్కార ప్రియ ఆ విధంగా చేసుకుని వెళ్ళండి. శుభం కలిగేటటువంటి సూచనలు. తదుపరి కన్యారాశి. ఈ వారం ప్రారంభంలో శత్రువులు అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ప్రయాణాల్లోనూ వాహనాలు నడిపే సమయంలోనూ కొంచెం జాగ్రత్త అవసరం. దాంపత్యం మధ్యన గొడవలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉన్నది. భార్యాభర్తల మధ్య వివాదాలు ఉంటాయి. సహనం పాటించండి. విద్యార్థులకు చదువుల పట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి కొంచెం పిల్లల విషయంలో కష్టపడి చదివించే దిశగా ఆలోచించండి. సంతానం గురించి కొంచెం మానసిక చింతనలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఈ వారం లాభసాటిగా ఉంటుంది. ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామాలు చదువుకోండి. విష్ణు సహస్రనామాల్ని మీరు వినొచ్చు. ఆ విధంగా చేస్తే ఈ వారం అంతా కూడా శుభకరమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఆరోగ్యపరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో మీకు సంబంధించిన ఒక విషయంలో రహస్యం బట్టబయలయ్యే అవకాశం ఉన్నది. ఇంటికి సంబంధించిన వయసు మళ్ళిన వ్యక్తుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం సూచిస్తూ ఉన్నది. వారాంతంలో కార్యాలయాల్లో పరిస్థితులు మీకు అనుకూలంగా మారి మీకు కావలసినటువంటి ద్రవ్యము ధనము సరైన సమయానికి మీకు చేతికి అందే అవకాశం ఎక్కువగా సూచిస్తూ ఉన్నది. బంధుమిత్రులతో సహ ఉద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. పరోపకారం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అదేవిధంగా ఏవైతే ప్రతిబంధకమైనటువంటి పరిస్థితులు సూచిస్తూ ఉన్నాయో ఆ యొక్క సూచనా సమయంలో ఓం శ్రీ ఋషికేశాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. మీకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా సూచిస్తూ ఉన్నది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం ప్రారంభంలో మీరు అనుకున్న లక్ష్యాలలో విజయం సాధిస్తారు. ఇరుగు పొరుగు వారితో మీ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. వారం మధ్యలో మీ ప్రణాళికను పునః పరిశీలించుకొని కార్యాచరణ చేపడతారు. దానివలన మీకు అత్యంత ఉత్సాహం మిగులుతుంది. వారం చివరిలో ఏదైనా రక్త సంబంధమైనటువంటి అనారోగ్యం కలిగే అవకాశాలు ఎక్కువగా సూచిస్తూ ఉన్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. ఈ వారం మీకు శుభం కలిగేటటువంటి సూచన. తదుపరి ధనస్సు రాశి. ఈ వారం ప్రారంభంలో
మీరు అనుకున్న లక్ష్యాలలో విజయం సాధిస్తారు. ఇరుగు పొరుగు వారితో మీ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. వారం మధ్యలో మీ ప్రణాళికలను పునః పరిశీలించుకొని కార్యాచరణ చేపడతారు. దానివల్ల మీకు అత్యంత ఉత్సాహం మిగులుతుంది. వారం చివరిలో అనారోగ్య సంబంధం అయినటువంటి దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. రావి వేప చెట్టు కలిసి ఉన్న చోట లక్ష్మీనారాయణ ప్రదర్శనలు చేయండి. మీకు శుభం చేకూరే అవకాశం కలుగుతుంది. మకర రాశి. ఈ వారం ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తపరచుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. మరి మీరు ఎక్కువ శ్రమ పడుతూ చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయకూడదు. ఫోన్ మాట్లాడేటప్పుడు ఫోన్ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు అవసరము. వాహనాల విషయంలో తగు ప్రమాదాలు జరిగే అవకాశం సూచిస్తూ ఉన్నది. జాగ్రత్త పడాల్సిన పరిస్థితి. వారం మధ్యలో విందులు వినోద కార్యక్రమాల్లో పాల్గొని ఆనందంగా గడుపుతారు. కుటుంబ వ్యవహారాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. వారాంతంలో అనుకూలంగా ఉండే పరిస్థితి నెలకొని ఉన్నది. విష్ణు సహస్రనామాలను చదువుకోండి. ఈ వారం అంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది. కుంభరాశి. ఈ వారం వ్యాపార అభివృద్ధి ఉంటుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. విభేదాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి తగు జాగరూకతతో మీరు మాట్లాడే మాట కానీ చేసే పనిలో కానీ ఆచితూచి అడుగు వేయవలసిన పరిస్థితి ఉన్నది. ప్రయాణాల్లో చికాకులు కలుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మీరు అభివృద్ధి సంతానానికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఎక్కువగా సూచిస్తున్నది. ఒక ముఖ్య సామాజిక వివాహ వ్యవహారంలో మీ పాత్ర కీలకంగా కానున్నది. ఆంజనేయ స్వామి వారికి గుడిలో ప్రదక్షిణాలు చేయండి. శనగ యొక్క గుగ్గిళ్ళు తయారు చేసి దాన్ని ప్రసాదంగా వితరణ చేయండి. ఈ వారం వ్యాపార అభివృద్ధి ఉంటుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి. కాబట్టి ప్రయాణాల్లో ఉండే చికాకులు కూడా కలుగుతాయి. మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి కూడా ఈ వారం సూచిస్తూ ఉన్నది. మీనరాశి. ఈ వారం ప్రారంభంలో మీకు అన్నీ అనుకూలంగా ఉంటాయి. మీ ప్రణాళికలకు సంబంధించి ఒక ముఖ్య వ్యక్తిని కలుస్తారు. వ్యక్తిగత విషయాల్లో లాభాల్లో మీ హామం అనేది అడ్డు రాకుండా జాగ్రత్త పడండి. సాటివారితో ప్రేమపూర్వకంగా వ్యవహరించండి. మీకు మీ శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. వారం చివరలలో పనుల్లో అంతరాయాలు ఏర్పడతాయి. మానసిక వ్యధ ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజు కూడా నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి. శనివారం నాడు శనికి తైలాభిషేకం జరిపించండి. అంతా కూడా శుభం కలిగేటటువంటి అవకాశాలు కూడా సూచిస్తూ ఉన్నాయి. Hi, this is Vijay Devarkonda. Please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.